హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ అయితే ప్రెజెంట్ ఏడబ్ల్యూఎస్కి అయితే హైర్ చేసింది. దానికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. అది కూడా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. ఇన్ కేస్ మీకు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక 1 year ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్, జావా, C++ ఆర్ ఎక్స్క్యూఎల్ అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వీళ్ళు అడుగుతున్నాడు. అలాగే ఈ ప్రెజెంట్ అయితే ఏంటంటే బెంగళూరు, కర్ణాటక లొకేషన్కి అయితే హైర్ చేస్తున్నారు. ఈ జాబ్ మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీటికి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి, రోల్ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ 1 అనమాట. డిఎఫ్ఏ రోల్కి అయితే హైర్ చేస్తున్నారు ప్రెసెంట్. ఇక్కడ లొకేషన్ వచ్చేసి కర్ణాటక అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్నదంటే ఫస్ట్ అయితే బేసిక్ క్వాలిఫికేషన్ అన్ని రిక్వైర్మెంట్స్ మెట్ అయ్యేలా చూసుకోండి. దెన్ మీరు లొకేషన్ అయితే ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లొకేషన్ కూడా మీరు చూస్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. దెన్ ఇక్కడ ఏంటంటే మీరైతే ఎక్స్పీరియన్స్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు రిలీవింగ్ లెటర్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ అయితే సేఫ్గా పెట్టుకోండి. ఇలా ఇక్కడైతే బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసుకోండి. అలాగే ప్రిపేర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా మెట్ అయితే ఇంకా బెటర్. మీరు అప్లై చేసుకున్నట్టే బేసిక్ క్వాలిఫికేషన్ సరిపోతుంది.